సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వర్ధంతి చాకలి ఐలమ్మ గారి జరుపుకోవడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్ పక్కనే విగ్రహానికి పూలమాల వేసి మరి 40 సంవత్సరాలు అయినా మనం చేస్తున్నామంటే ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా ఉండే విధంగా ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రం ఒక మహిళ అట్లాంటి మహిళ పుట్టి ఒక ఉక్కు మహిళలాగా పేరు వచ్చిన చాకలి ఐలమ్మ గారు హర్షిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి పేరు అనేది ఊరికే రాదు. రాత్రి పగలు ప్రాణాన్ని అడ్డుపెట్టుకొని ప్రాణం కూడా తీస్తారని చెప్పినా కానీ సమాజం కోసం పాటుపడిన మహిళ. మరి ఆమె చరిత్ర మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో భూస్వాములంతా భూమిని లాక్కొని మరి పంట పండించిన భూమిని కూడా తీసుకునే అక్కడ ఇవ్వని వాళ్ళకి నేను ఉంటాను, ధైర్యం ఇస్తాను, అందరినీ కూడా మరి సమానంగా చూడాలి సమాజంలో అని చెప్పి ఆమె ముందుకు వచ్చి మరి ఆ రోజు పంట ఎవరైతే పండిస్తానో వాళ్ళకి హక్కుంటుందని కొట్లాడిన నాయకురాలు చాకలి ఐలమ్మ. మరి త్యాగమూర్తిని మనం గుర్తుంచుకుంటూ ఇంకా మనం కూడా మన కర్తవ్యం సమాజంలో ఏముందని తెలుసుకొని మన వంతు కృషి చేయాలి. మనలాగే ఆమె పుట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉండి అంత సేవ చేసి అంత పేరు తెచ్చుకుందంటే మనం కూడా అలాంటి దాన్ని పాటుపడి తోడ్పాటుగా ముందు సమాజం కోసము మనమందరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి 40వ వర్ధంతి సందర్భంగా బీసీ బహుజన సంఘాలు, అదేవిధంగా టీజీఓ, అదేవిధంగా అంబేద్కర్ సంఘాలు, వివిధ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వాతంత్రానికి పూర్వమే భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మరి చిట్యాల ఐలమ్మ. మరి వాళ్ళు చాకలి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆమె అన్ని సంఘాలకు, అన్ని కులాలకు, ప్రజల కోసము పనిచేసి ఎవరైతే పెత్తందారుల నుంచి వివక్ష ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద పోరాడి భూమి లేని వారికి భూమిలు ఇప్పించే కార్యక్రమం ఆనాడే సంవత్సరానికి పూర్వమే నిర్వహించి ఈరోజు ఎన్నో చట్టాలు, భూ చట్టాలు రావడానికి స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ యొక్క ఆశయాల కోసం మనం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ మరి వాళ్ళ వారసులుగా రాబోయే తరాలకు ఆమె పోరాట స్ఫూర్తిని కానీ, చేసిన సేవలను కానీ మన వచ్చే తరాలకు గుర్తించే విధంగా మనము ఆమె యొక్క వర్ధంతి కానీ, జయంతి కానీ జరుపుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం కూడా మరి అధికారికంగా చేయడం మరి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆమె యొక్క స్ఫూర్తిని మనం అందరం వచ్చే తరాలకు అందించే విధంగా కృషి చేయాలని మరొకసారి ఆమె వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తున్నాం. ఇప్పుడు టీజీఓ అధ్యక్షులు మరి వైద్యనాథ్ పాటిల్ గారు, వైద్యనాథ్ సార్ గారు మాట్లాడవలసిన. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారు యొక్క వర్ధంతి 40వ వర్ధంతిని ఘనంగా ఈరోజు అన్ని సంఘాలతోని, ప్రజా సంఘాలతోని, ఇది మహిళా సంఘాలతో ఈరోజు ఘనంగా ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. దీనికి మన అడిషనల్ కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ చాకలి ఐలమ్మ గారికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఆమె ఆ రోజే మళ్ళా స్వతంత్రాక పూర్వమే ఈ దేశం ఉన్నటువంటి అసమానతల మీద, భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి మూర్తి కోసం అని చెప్పేసి ఆ రోజు అసమానతల మీద ఆమె ఒక మామూలు కుటుంబంలో పుట్టి, సామాన్య కుటుంబంలో పుట్టి ఇట్లా అటువంటి వివక్షను ఎదుర్కొని ఈరోజు మనందరికీ కూడా విముక్తి కలిసినటువంటి చాకలి ఐలమ్మ గారిని మనం అందరం కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి
ప్రజలందరం కూడా స్ఫూర్తి తీసుకొని ఆమె యొక్క ఆశల సాధన కోసం మనమందరం ముందు ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రజా సంఘాల సమితి అధ్యక్షులు కావాలన్న నగేష్ గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమానికి వివిధ సంఘాల ముఖ్య అతిథులు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరం. అయితే నాటి ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతి అధికారికంగా చేయాలని నాటి ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది హర్షించదగ్గ విషయమే. మరి ఇప్పుడు కొత్త వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మరి వీరనారి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీ పెట్టడం కూడా హర్షించదగ్గదే. అయినప్పటికీ ట్యాంక్ బండ్ పైన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమెకు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే నిజంగా ఆ నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి మా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి మరి మహనీయుల విగ్రహాలు చాకలి ఐలమ్మ అయితే ఒకటే కాకుండా